వరుణ్ దేవుడికి వినాయక చవితి అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలిసింది. మార్నింగ్ నుంచి వర్షం కురిపిస్తూనే ఉన్నాడు, అసలు కొంచెం కూడా గ్యాప్ లేదనమాట. పడుతూనే ఉంది వర్షం అయితే కనుక, చాలా బాగా పడుతూనే ఉంది. మా నాన్న మా అమ్మ అయితే కనుక వినాయక చవితి కదా, పిండి వంటలకు సంబంధించి అన్నీ కూడా పనులు చేస్తున్నారు అనమాట. ఈ వినాయకుడిని పెట్టే ప్లేస్లో మా అమ్మ అయితే కనుక ముగ్గు అనమాట, ఇదిగోండి ఉండ్రాలకి మా అమ్మ తయారు చేస్తుంది అనమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి మేము దేవుడిని పూజ చేసే ప్లేస్ అనమాట. ఆల్రెడీ దీపారాధన చేసాడు మా నాన్న. పువ్వులు చూడ ముచ్చటగా ఉంది కదా, అలా ఉంది, మెరిసిపోతుంది దేవుళ్ళు అందరూ. చూసారు కదా, దక్షిణామూర్తి అందరికి కూడా మేము మా నాన్నగారు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారనమాట. క్లిక్ బాక్స్కి మేమైతే కనుక పత్రి అనేది మా అన్నయ్య ప్లానింగ్ సెట్ చేశారనమాట. ఇది మాత్రం ఏంటో ఎప్పుడు చూసినా కానీ నాకు భలే ఆనందంగా, భలే ఎప్పుడు చూడనట్టుగా అనిపించింది అనమాట. మధ్యలో వినాయకుడు, పత్రి, పాలికి పత్రి అని ఏర్పాటు చేసి కింద దీపారాధన వెళుతుంటే ఆ వ్యూ చూడడానికి అయితే మామూలుగా ఉండదు. మా అన్నయ్య అయితే కనుక వినాయక చవితికి సంబంధించిన వ్రత కథ అయితే కనుక చదివేస్తున్నాడు ఫోన్లో చూసి. ఎప్పుడు వ్రత కథ పుస్తకంలో చేసి చదువుతాం అనమాట. అదిగోండి, మేమైతే అలా శ్రద్ధగా వింటున్నాం అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ వ్యూ చూస్తున్న మామూలుగా లేదనమాట మాకైతే కనుక. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ వ్యూ ఎప్పుడు కొత్తగానే ఉండేది, చాలా బాగుండేది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.